మన భరణి గారు అంటే ఫ్యూచర్‌లో ఇంకా ఆడదాము, నేను ఎలాగో ఉంటానన్న నమ్మకంతో ఉన్నారేమో! చాలా మంచాయనలాగా ఉంటున్నారు. కానీ సృష్టి పోతూ పోతూ భరణి మీద చాలా పెద్ద బాంబే ఏసింది. నేను మీకు అన్నలాగా చూసుకున్నా నాకు అన్న లేరు. మీది ఆర నాకు అన్నలాగా అనిపించింది. కానీ మీరు ఇన్‌స్టెడ్ దాన్ని బ్రేక్ చేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఒక అన్నలాగా ఒక చెల్లెలు ప్రేమని ఎక్కువగా ఈమె ఎక్స్‌పెక్ట్ చేస్తే ఆయన ఇవ్వలేకపోయాడా? లేకపోతే అన్న అని పిలిచినందుకు అన్న అని పిలిపించుకుంటూ ఆయన మిస్‌బిహేవ్ చేశాడని చెప్తుందా? అంటే సృష్టి ఆలోచనల్లో క్లారిటీ ఉందా? అది చెప్పింది ఆ అమ్మ ఆ మాట అన్నది గదా! ఒక క్లారిటీ అన్నా ఇవ్వాల్సింది. ఇన్‌సైడ్ అతను బ్రేక్ చేశాడు. నేను బాగా హర్ట్ అయ్యాను అని చెప్పి ఏడ్చేసింది. అంటే ఏడ్చేంతగా ఏం చేశాడు అతను? ఏ రకంగా బాధ పెట్టాడు? అంటే ఎక్స్‌పెక్ట్ చేసిన ప్రేమని ఇవ్వలేదా? లేకపోతే ఇంకో రకంగా ఇబ్బంది పడిందా? అదొకటి ఆమె క్లారిటీ ఇస్తే బావుండేది. ఇక్కడ భరణి ఏం చేయాలో అర్థం కాలే ఆయనకి. అలా ఉన్నాడంతే. అభావంగా, ముభావంగా. రియల్లీ భరణికి చాలా సింపతి వస్తది గ్యారంటీగా. భరణి చాలా కాలం ఉంటాడు.